సో అంటే మొదటి నుంచి నీ ఇదేనా అంటే ఎలాగైనా ప్రశ్నించాలి లేదంటే నేను ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. 2018లో నేను ఒక వీడియో చేసిన, మీకు గుర్తుకుండొచ్చు. కేసీఆర్ గారికి, గవర్నమెంట్కి, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉంటుంది అది. మా నల్గొండలో ఎందుకు కేసీఆర్ ఓట్లేదు, మా నల్గొండలో ఎందుకు హరీష్ రావు ఓట్లేదు, మా నల్గొండలో ఎందుకు కేటీఆర్ ఓట్లేదు, మేము చాలా బాధపడుతున్నాం, మేము అందరం వెనకబడుతున్నాం, అన్ని ఐటీ హబ్బులు, రింగ్ రోడ్లు అన్ని అక్కడికే పోతున్నాయి, ఎక్కడికి సిరిసిల్లకి సిద్దిపేటకి ఈ టైంలో ఇట్లా పోతున్నాయి, మరి మాకు కూడా కావాలి కదా, ఉద్యమంలో మాది కూడా సింహ భాగమే కదా, అందరం కలిసే కదా కొట్లాడినాం. అసలు పంచాయతీ అంతా ఈ ఏర్పాటు అంటే ఎక్కువ తక్కువ చూడడం వల్లనే కదా పంచాయతీ ఏపీ తెలంగాణకి. ప్రాంతం రాష్ట్రంగా ఏర్పాటు ఎందుకు వస్తుంది? రెండు కళ్ళని సమానంగా చూస్తలేరనే కదా పంచాయతీ. మళ్ళా రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ మన నల్లగొండ మీ సీతకాన్ని పెడుతున్నారు, మీరేం అటేమో అదైతే. ఫస్ట్ చేసిన వీడియో నేనే. నా వీడియో మీరు ఇప్పటికి చూడొచ్చు. ఇప్పుడు కదా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. అది 2018 ఆ టైంలో చేసిన నేను. అంటే వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంకా అవి బయటికి రావన్నా, చెప్పారు కదా, ఇవే వస్తుంది. నేను ఎప్పుడు చేసిన అంటే నా ఛానల్లో ఉంటుంది అండి. ఇగో నల్లగొండ నేతలకు చేత కాదా అని చెప్పేసి ఇది మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను. ఇది 2018 ప్రాంతంలో చేసిన, 2018 ప్రాంతంలో చేసిన ఇది. నల్లగొండ బిడ్డలకు చేత కాదా ఇది. చాలా బాధ అవుతుంది. నల్లగొండ బిడ్డనేందుకు దుఃఖం వస్తుంది. ఏం పాపం చేసినావు నల్లగొండ? ఏం పాపం చేసినావు? ఎందుకు నీ కడుపున మన సీఎం సార్ ఉట్టకపాయి? ఎందుకు నీ కడుపున హరీష్ అన్న ఉట్టకపాయి? ఎందుకు నీ కడుపున కేటీఆర్ అన్న ఉట్టకపాయి? కనీసం రేవంత్ అన్నను, ఓ రఘునందన్ రావును కనకపోతే, ఆఖరికి కవితక్క పుట్టినా నువ్వు ఇటు ఉండకపోతువేమో, నీ గోసలు తీరునేమో, నీ ఆశలు నెరవేరునేమో, నీ బిడ్డల బాధలు తీర్చుదువేమో, నీ తోటి జిల్లాల లెక్క నువ్వు కూడా అభివృద్ధిల పరుగులు పెడుతువేమో. ఏం పాపం చేస్తుంది నల్లగొండ? ఓ నల్లగొండ బిడ్డగా ఇది నా ఆవేదన, మా నల్లగొండ బిడ్డల బాధ. మా నేతలకు చేత కాదో, మా లీడర్ల సత్వ వచ్చిందో తెలియదు కానీ మేము వెనకబడిపోతున్నాం, వెనుకకు నెట్టయ్యబడుతున్నాం. ఏవి మా నల్లగొండకు ఐటీ హబ్బులేవి, ఔటర్ రింగ్ రోడ్డులేవి, అందాల చెరువులేవి, అదిరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లులేవి. ఏడున్నాయి? ఎప్పుడు వస్తాయి? ఎంత దూరం ఉన్నాం మేము? హైదరాబాద్ కు పోతారేటు దూరం. గట్టి కొడితే గంట సేపట్లో నల్లగొండలు ఉంటారు. ఇంత దగ్గరున్న మా జిల్లాల 7 పనులు ఆడనే ఆగిపోయినాయి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మా నక్కల గండి ఏమైందో తెలియదు. SLBC ఊసేయలేదు. మా పిల్లాయిపల్లి కాలువ కథ కంచికి చేరింది. నిండి ఎత్తిపోతలా ఎప్పుడు శురువైతుందో ఎరుకైతలేదు. మా గొట్టిముక్కల కృష్ణరాయంపల్లి శివన్నగూడెం ప్రాజెక్టు పనులు ఏనాకు వచ్చినాయో అర్థమే అయితలేదు. 5 ఏళ్ల పొద్దు పట్నం పోతప్పుడు వస్తప్పుడు ఉట్టి కట్టలు సగం దొబ్బిన కాలువలు చూసుడే అవుతుంది మా బతుకు. ఈ తేపకు కాకపోతే మళ్ళా తేపకు నీళ్ళు వస్తాయని రైతన్నలు ఎదురు చూస్తారు. నీళ్ళు వస్తే మా తలరాతలు మారుతాయని కోటి ఆశలు పెట్టుకోరు. ఇట్నుంచి సాగర్ హైవే, ఇట్నుంచి విజయవాడ రోడ్డు తప్ప చెప్పుకోదగ్గ హైవేలు ఏవీ లేవు. ఈ ఒక్కటే కాదు, అన్నింటిలా మేము వెనకనే పడ్డాం. మా నాంపల్లి అక్కడనే ఉంది, మా దేవరకొండ తండాలు అట్లనే ఉన్నాయి, మా చింతపల్లి చింత పెట్టుకుంది, మరి కూడా మునుపటి లెక్కనే ఉంది, మునుగోడును మర్చిపోయింది. ఇక మా కట్టంగూరు, మా కేతపల్లి, మా గుర్రంపోడు, చండూరు, సంస్థానారాయణపురం, ఇటు సూర్యాపేట, అటు చందంపేట, మిర్యాలగూడ, 7 నుంచి 7కి చూసుకున్నా మా బతుకులు మారలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి. మరి మా నేతలకు నోరు లేదో, హరీష్ రావు అటువంటి ఆనుమత్యం మాకు లేదో తెలియదు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనకబడే ఉన్నాం. హరీష్ అన్నకు చేతనైంది, మా నేతలకు ఎందుకు చేతనైతే లేదు? వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, ఉత్తర తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. అద్దం లెక్క తీర్చిదిద్దుతున్నారు. సంతోషం, అది మనదే. మా అన్న బాగుపడుతుంటే నాకేం బాధ లేదు, కానీ ఆ అభివృద్ధిలో నేను కూడా ఉండాలంటుంది నల్లగొండ. యాదాద్రిని డెవలప్ చేస్తున్నారు, బాగుంది, కానీ దానికంటే ముందు పేదోడి కడుపు నిండాలి, రైతన్న ఇల్లు వండాలి. అయిటంకనే ఏ దేవుడైనా. ఇక తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డే కదా మా నల్లగొండ. ఆస్తిలో, అభివృద్ధిలో అందరికి సమాన భాగాలే రావాలి కదా. మరెందుకు ఎడమ చేతితో విసిరేస్తున్నారు? ఏంది కథ? నల్లగొండ పౌరుషం తెలిసే కదా. ప్రజాకారులను సుచ్చు ఒప్పించిన పోరాటాల గడ్డ ఇది. ఒక మాట యాద తెచ్చుకోవాలి, మన మీద వివక్ష చూపిస్తున్నారనే కదా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడినాం, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళా గదే వివక్ష నల్లగొండ మీద చూపిస్తే ఊరుకోదు ఈ గడ్డ. ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్లగొండ. దీనికి పోరాటం ఎట్లా చేయాలనో, తెగించి ఎట్లా కొట్లాడాలనో ఎరికే. కానీ మన ఇంట్లో మనం కొట్టుకుంటే పక్కింటోనికి సంద అవుతుంది, నలుగుట్ల ఇల్లు ఉండదు. ఆ సోయి మాకుంది.
అందుకే ఇక వస్తారు, ఇక చేస్తారని ఎదురు చూస్తున్నాం. కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తాం, కానీ అయ్యే కళ్ళు ఎరుపెక్కితే ఆపడం మూలతరం కాదు. జర యాద్ పెట్టుకోవాలి. తప్పే. ఒక జర్నలిస్ట్ గా నేను ఒకే ఏరియాకు పరిమితం అవ్వడం తప్పు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ సొంతూళ్లను, సొంత జిల్లాలను అభివృద్ధి చేసుకుంటుంటే నాకు నా ప్రాంతం, నా జిల్లా బాగుపడితే చూడాలని ఉండదా? అందుకే ఇలా తప్పుంటే మన్నించుడు. దయచేసి మా నల్లగొండ జిల్లాను గుర్తించండి. ఓసారి మా సరిదోన లక్ష్మీ నరసింహుడి చల్లని దీవెనలు తీసుకొని పోరు సారు. నమస్కారం. ఇది నేను చేసినాను 2019-20 ప్రాంతంలో చేసిన. గొప్పగా ఉంది వీడియో. అంటే ఇది ప్రశ్నించినట్టు కదా, ఇవి ఎందుకు ఎక్స్పోజ్ చేయరు సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే నన్ను ఒక పార్టీకి కొందరు వ్యక్తులకు ముడి పెడదామని చూస్తా ఉన్నారు. నాకు నా ప్రాంతం అంటే ఇష్టం, నా నల్గొండ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు నేను ఈ విధంగానే ప్రశ్నిస్తా. సరే, ఎప్పుడు ఒక తీరుగానే ఉండం కదన్నా. మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు మనకు ఒక తిరిగి వస్తాయి మాటలు, 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక తిరిగి వస్తాయి, ఇంకొక పైకి వస్తా ఉంటే వస్తాయి. నేను వస్తా ఉన్న కొద్దీ కొంత లాంగ్వేజ్ మారుతా ఉంటది, కొంత హార్ష్ వస్తా ఉంటది. ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి పరిణితితో మాట్లాడుతాం, ఒక్కొక్కసారి మన కాన్షియస్ కోల్పోతాం. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. మనిషిని మనం తప్పులు అనేది సర్వసాధారణ.